నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకుంది? స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇంతకుముందు ఆయన 2 సార్లు అమెరికా వెళ్ళారు, ప్రభుత్వమే అడ్డు చెప్పలేదు. విదేశాంగ శాఖకి ఏంటంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకవేళ అధికారిక పర్యటన అయితే ఈ నిమిత్తం మేము వెళ్తున్నాము అని చెప్పేసి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఆయన ఏమన్నారు అందులో? అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలకి హాజరవటం, ఇంకా అకాడమిక్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పాల్గొనేందుకని. బట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కావడానికి వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. అది నిర్ధారించిన సమాచారమా, నిర్ధారించడానికి వీలైన సమాచారం అనేది పక్కన పెడితే, దే హ్యావ్ సమ్ ఇన్పుట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళకే కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్స్ ఉన్న మీదట సహజంగానే అడుగుతారు క్లారిఫికేషన్. ఈ మధ్యకాలంలో ఆయన ట్రంప్ పేరుతోటి ఒక స్ట్రీట్కి ట్రంప్ పేరు పెట్టారు. అది కొంచెం వివాదాస్పదమైంది. ఇప్పుడు ట్రంప్ పేరు పెట్టుకొని చాటుకోవాల్సినంత ప్రభుత్వం అక్కడ ఏం కనిపించట్లేదు. అండ్ ఆయన ఈ దేశానికి చేసిన సర్వీస్ ఏమీ లేదు. పొద్దున్న లేస్తే భారతదేశం మీద ఆంక్షల పేరుతోటి విరుచుకుపడిపోయాడు. ట్రంప్ పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడంలో ఔచిత్యం ఏంటనేది కూడా చాలామందికి ఉన్న ప్రశ్న. ఆ మాటకు వస్తే గొప్ప గొప్ప టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు అమెరికన్ ప్రెసిడెంట్స్గా చేసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు పెట్టుకుంటే పెద్దగా వచ్చిన అభ్యంతరాలు ఉండుండేవి కాదేమో. ఎందుకంటే మహోన్నత వ్యక్తిత్వాలు, శిఖర సమాన వ్యక్తిత్వాలు ఉన్న ప్రెసిడెంట్స్ ఉన్నారు అమెరికాకి. ఇది ఒక లోగడ, పూర్వ అధ్యక్షులు. వాళ్ళ పేర్లు పెట్టుకుంటే నువ్వు దేశం గొడ్డుపోయినట్టు తీసుకొచ్చే ట్రంప్ పేరు పెడితే సహజంగానే ఎవరికైనా కడుపు మండుతుంది. కేంద్ర ప్రభుత్వం డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు, అలాగే మరి నిజమో కాదో నిర్ధారణకి మనం చెప్పలేం, కానీ తెలుగుదేశం పార్టీలోని ఎన్ఆర్ఐ విభాగాలని పరిశీలించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన ఇన్పుట్స్ కనుక గమనిస్తే ఏదో సమ్ ఇండికేషన్ ఈజ్ దేర్. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పర్యటనని అధికారికంగా రివీల్ చేసే అవకాశం ఉంది అని ఒక సమాచారం. సో సహజంగానే కేంద్ర ప్రభుత్వం దానికి అభ్యంతరం చెబుతుంది. ఎందుకంటే ఈయననే కాదు, ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా, ఏ రాజకీయ, ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేప్పుడు, ఏమైనా విదేశీ యూకేకి వెళ్ళేప్పుడే ఆయనకి బోల్డన్ని క్లారిఫికేషన్లు ఇచ్చుకోవటం, సరే ఆయన మీద కేసులు ఉన్నాయి, క్లారిఫికేషన్లు ఇచ్చుకోవటం అండ్ పర్మిషన్ తీసుకోవటం, సిబిఐ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళడం, ఇవన్నీ చూస్తాం. అలాగే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి యూకే పర్యటనకి కేంద్ర ప్రభుత్వం నిరాకరించాల. ఎందుకంటే అక్కడ ఆయన చాలా స్పెసిఫిక్గా ఆయన వెళ్ళాలనుకుంటున్న టూరు వివరాలన్నీ యూకేకి సంబంధించి అయితే చెప్పేశారు. యూకే పర్యటనలో ఆయన ఒక వివాహ వేడుకి హాజరు కావాలనుకుంటున్నారు. దాంట్లో స్పష్టంగా చూస్తే ఏంటంటే, ఇంతకుముందు ఆయన 2 సార్లు వెళ్ళారు కదా అమెరికా, అప్పుడేం చెప్పలేదు, అడ్డు చెప్పలేదు. మరే దేశానికి వెళ్ళినా ముఖ్యమంత్రి, అమెరికా లేకపోతే మరే దేశానికి ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రుల పర్యటన వివరాలను పరిశీలించడం అనేది విదేశాంగ శాఖ విధిగా చేసే పని, అది వాళ్ళ బాధ్యత. విధానపరమైన అంశాలు, మన దేశానికి సంబంధించిన విధానపరమైన అంశాలపై చర్చలు, ప్రసంగాల అంశంపై కూడా సూచనలు ఇస్తారు. ఒకవేళ వీళ్ళు వెళ్ళి మాట, ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, ఆయన యూకే వెళ్ళి అదేదో యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎవరో ఒక ప్రైవేటు సంస్థ, అది కూడా పాకిస్తాన్ అనుకూల ముజాహిదీన్ సంస్థ నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొని భారతదేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయటం. అలాగే 200 ఏళ్ల పాటు మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టిన బ్రిటిష్ వాళ్ళని మళ్ళీ వచ్చి, అయ్యా మీరు పరిపాలించండి ఇక్కడ, మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు స్వేచ్ఛ లేకుండా పోతుందని మళ్ళీ మన 200 ఏళ్ళు వాళ్ళ ఉక్కుపాదాల కింద చేసిన బ్రిటిష్ వాళ్ళని కోరటం, ఇవన్నీ చూసాం. ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు ఉంటాయనే ఉద్దేశంతో, ఎందుకంటే దౌత్యపరమైన అంశాలు ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, సూచనలు ఉంటాయి, సలహాలు ఉంటాయి. దౌత్య నీతికి సంబంధించి లోబడి, రాజనీతికి సంబంధించి లోబడి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది ఒక ఉన్నతమైన హోదాల్లో ఉన్నవాళ్ళు. సో ఇదంతా కూడా ఆయన మరి స్పష్టం చేశారా లేదా అనేది తెలియట్లా. అయితే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం లండన్లో అక్బరుద్దీన్ కుటుంబీకుల పెళ్లికి ఆయన వెళ్ళొచ్చు, అక్కడి నుంచి తిరిగి రావాలని మాత్రం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి అధికారిక హోదాలో వెళ్ళొద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇది అవమానంగా ఫీల్ అవ్వాల్సిందే లేదు. ఒకవేళ మీ ఉద్దేశం నిజంగా ట్రంప్ని కలిసి ఆయనతో ఏదైనా ముచ్చట్లు పెట్టేది అయితే ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటాయి. మీరు చెప్పెళ్ళండి, అదేదో మీరు అక్కడేం మాట్లాడుతున్నారు, మీ ఎజెండా ఇచ్చెళ్ళండి. అక్కడ వెళ్ళి ఇంకోటి ఏదో మాట్లాడి మన దేశ ప్రతిష్టకి, అలా దేశ గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశాలని కాంప్రమైజ్ చేసే పని అయితే మేము అంగీకరించేది లేదని విదేశాంగ శాఖ చాలాసార్లు చెప్పింది. ఇదేనేంటి, ఇంతకుముందు ఎవరు వెళ్ళినా అదే. మరి ఆ మాటకు వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, మన వైపు నుంచి ఇలాంటి ఆంక్షలే కాదు, అవతల నుంచి కూడా. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఆయనకు అమెరికాలో వీసా నిరాకరించారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. అలాగే మన నుంచి ఎవరైనా నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర కేబినెట్ మంత్రులు వెళ్ళేప్పుడు ఖచ్చితంగా విదేశాంగ శాఖ పరిశీలిస్తుంది, వెట్టింగ్ చేస్తుంది. వెట్టింగ్ చేసి మీరు ఫలానా అంశం మీద వెళ్ళి
ఒకవేళ ట్రంప్తో నిజంగా భేటీ అవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటే కనుక ఇది మాకు అబ్జెక్షనబులే అనే అంశాన్ని తేల్చి చెప్పింది కేంద్ర విదేశాంగ శాఖ. ఇందులో ఒకళ్ళు నొచ్చుకోవాల్సిన పని లేదు, ఒకళ్ళు బాధపడాల్సిన పని లేదు. మరి అలాంటి పని అయితే యూకే పర్యటన కూడా మీరు వెళ్ళకండి ముఖ్యమంత్రి గారు అని చెప్పొచ్చు కదా. క్షేమంగా వెళ్ళరండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళండి, హాయిగా పెళ్లి వేడికి వెళ్తున్నారు, వెళ్ళి వధువరులను ఆశీర్వదించండి, దాంతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ అమెరికా వెళ్ళేప్పుడు మీరు సైట్ చేస్తున్న రీజన్స్, బట్ వెనక జరుగుతున్న మంత్రాంగం, ఇవన్నీ మాకు పరస్పర భిన్నమైన సంకేతాలు పంపిస్తున్నాయి కాబట్టి మేము దీన్ని అంగీకరించాం. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి సన్నిహితులు ఎవరో ఆయనకి చెప్పారట, మనం ఇప్పుడే రివీల్ చేయొద్దండి, రివీల్ చేస్తే మనకు మొదలే ఆటంకాలు వస్తాయని. అసలు పోయి ప్రపంచం కొట్టిపోయినట్టు వెళ్ళిపోయి ట్రంప్ని కలవటం ఏంటి, ట్రంప్తో భేటీ కావటం ఏంటి, ట్రంప్ని ఏ కెపాసిటీలో మీరు భేటీ అవుతారు? సంక్షోభం మొత్తం పశ్చిమాసియా సంక్షోభమే కాదు, భారతదేశం మీద ఆంక్షలు పెడుతూ రోజుకో రీతిలోనూ ప్రవర్తించి మాట్లాడే ట్రంప్ తోటి మనకెందుకు మాటలు? అది కేంద్రం స్థాయిలో వాళ్ళు చూసుకుంటారు. లేదు పోనీ ఏమైనా పెట్టుబడులు అంశమా అంటే అది కాదు, పోనీ దాని మీద వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు అక్కడ వైట్ హౌస్లో అఫీషియల్స్, అది కాదు. మరి ఎందుకు వెళ్తున్నట్టు? ఏదో విశ్వవిద్యాలయ సందర్శన, నిజంగా మీ ఇంటెన్షన్ అదే అయితే వీళ్ళకేం పెద్ద అభ్యంతరం ఉండేది కాదు, విద్యా విధానాన్ని ఎట్లా అక్కడ అమలు చేస్తానని. బట్ ఆ నెపం పెట్టి మీరు వెళ్ళి ట్రంప్ని కలుస్తాను అని అన్నారు చూసారా, అని అనుకుంటున్నారు చూసారా, అన్నారు కదా అనుకుంటున్నారు చూసారా, అలా అనుకుంటున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది చూసారా, ఇక్కడ తేడా పడింది. సో ప్రోటోకాల్స్ ఆర్ ప్రోటోకాల్స్. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు, పశ్చిమ దిక్కునే అస్తమిస్తాడు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఎవరైనా దేవుడు అంటూ పాటించాల్సిందే.